అందరికీ నమస్కారం అండి. శ్రావణి కాజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం బెండకాయ ఎప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికోసం నేను ముందుగా బెండకాయల్ని పసుపు వేసి వేయించుకున్నానండి. జిగురు అంతా పోవటం కోసం. జిగురు పోయింది చూసారా. పసుపు వేసి కొంచెం వేయించుకుందాం. జిగురు అంత లేదండి. కళాయిలో ఆయిల్ వేసుకుని వేరే కళాయిలో ఆయిల్ వేసుకుందామండి. వేసుకొని తాలింపు గింజలు, ఉల్లిపాయ ముక్కలండి, హాఫ్ ఉల్లిపాయ తీసుకున్నాను, కరివేపాకు, ఎండుమిర్చి, ఇందాక వేయించుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసుకున్నామండి. బెండకాయలు చూసారు కదండి, పొడి పొడిలాడుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందామండి. సాల్ట్ అండి. నేను సాల్ట్ ఎక్కడ వేయలేదండి, సాల్ట్ వేసాను. కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు. కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు అండి. అంతేనండి, బెండకాయ వేపుడు రెడీ. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.